నేను తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ నేను తెలంగాణ స్టేట్ హోమియోపతి డాక్టర్షన్ స్టేట్ ప్రెసిడెంట్. నేను డాక్టర్ శివప్రసాద్ అండ్ సహస్రా ఫౌండేషన్ చైర్మన్ కూడా. నాకు మల్లన్న గారు 2022 నుంచి మంచి పరిచయము. తన నుంచి ఎక్కడ ఉన్న పూర్ పీపుల్ ఎవరైనా వస్తే కూడా మా దగ్గర ట్రీట్మెంట్ కోసం వీళ్ళ దగ్గరకు వస్తే కూడా మా దగ్గరకు పంపించినాడు. డాక్టర్ మేము ఏ సమస్య ఉన్నా కానీ మాకు చెప్పండి డాక్టర్ సాబ్ అని చెప్పేసి చెప్పే వ్యక్తి. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే 2021లో ఆయుష్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి పోస్టులు వేసినారు, సిహెచ్ఓ పోస్టులు. దాంట్లో మొదటగా అందరికీ ఆయుష్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్, హోమియోపతి డాక్టర్లు, నేచురోపతి, యునాని ఈ అందరి డాక్టర్లు కూడా ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఆ తర్వాత అప్పటి పైన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఈ టెర్మినేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా మాకు నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ మాకు మాత్రం ఎలిజిబిలిటీ మాత్రం ఇవ్వట్లేదు, మాకు అర్హత ఇవ్వట్లేదు. చాలామంది ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజు, ఒక 5 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలామంది కూడా బయటకు వస్తున్నారు, కానీ నిరుద్యోగం మాత్రం చాలా ఎక్కువ అవుతున్నది. పైన గవర్నమెంట్ కూడా మాకు అసలు పట్టించుకోవడానికి ఇబ్బంది ఉంది. చాలాసార్లు కూడా మా వాళ్ళు దీదేన్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హరీష్ రావు గారిని కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా అసలు రెస్పాండ్ లేకుండా ఉండిపోయింది. కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా సరే ఈసారి కూడా హెల్త్ మినిస్టర్ని కలవడం జరిగింది. ఇప్పుడు కూడా అన్న ఎమ్మెల్సీగా నిలబడబోతున్నాడు కాబట్టి నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ కాబట్టి ఐఎమ్ ద స్టేట్ ప్రెసిడెంట్. సో అన్న ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసి ఒక సమస్యలని తీర్చాలని చెప్పేసి ఒక సొల్యూషన్ విధంగా చూస్తారని చెప్పేసి ఆశిస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా యునాని, నేచురోపతి, హోమియోపతి వైద్యులు వాళ్ళకి కూడా ఆయుష్ వెల్నెస్ సెంటర్ల సిహెచ్ఓ పోస్టులకి ఎలిజిబిలిటీ తక్షణమే ప్రకటించాలి. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా 30 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, చాలా తక్కువ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయినా కూడా అది కూడా ఇవ్వట్లేదు. అది కూడా మరి తొందరగా నోటిఫికేషన్ ఇష్యూ చేసేసి ఫిల్ఫిల్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇంకోటి ఏంటంటే హోమియోపతి ఇప్పుడు అత్యంత ఆదరణ పొందుతున్నటువంటి వైద్యము, సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి వైద్యము. కాబట్టి ఈ యొక్క వైద్య విధానం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. మల్లన్న కూడా చేస్తారని చెప్పేసి మేము కూడా నమ్ముతూ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తను కూడా, ఎందుకంటే ప్రశ్నించే గొంతు మన దగ్గర ఉండాలి. సో కౌన్సిల్లో ప్రశ్నించే గొంతే ఇంపార్టెంట్ కాబట్టి తనకి సపోర్ట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం కాబట్టి 100% కూడా. కాబట్టి అదేవిధంగా మీ డాక్టర్స్ కూడా వాళ్ళు రీచ్ అయినారంటే అర్థం చేసుకోండి, మేము కూడా ఒక ఇంటెలెక్చువల్ పీపుల్ కాబట్టి. సో కామన్ మ్యాన్ ప్లస్ డాక్టర్స్ కూడా మేము ఇంత స్పష్టంగా వాళ్ళ యొక్క సేవలు కానీ క్యూనిస్ అంటే ఒక సహాయం కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా దీన్ని సహకరించాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.